ఫ్రెండ్స్ 200 మందితో మునిగిపోయిన పడవ తీవ్ర శోకంలో దేశ ప్రజలు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, యోమన్లో విషాదం నెలకొంది. యోమన్ తీరంలో బోటు మునిగిపోవడంతో సుమారు 49 మంది మృతి చెందారు. అదేవిధంగా మరో 140 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలసదారుల సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మృతి చెందిన వారిలో అత్యధికంగా మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నట్లు తెలిపింది. వీరంతా సోమాలియా నుంచి బతుకు తెరువు కోసం ఇతర దేశాలకు వలస వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఐక్యరాజ్య సమితి ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బోట్లో 260 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపింది. వలసదారులతో బయలుదేరిన ఈ బోటు దక్షిణ షాబువా ప్రాంతంలో మునిగిపోయిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ స్పష్టం చేసింది. యోమన్ తీరంలో వలసదారులతో ప్రయాణిస్తున్న ఓ బోటు మునిగి 49 మంది మరణించారు. మరో 140 మంది గల్లంతయ్యారు. ఈ బోట్లో సోమాలియాలో ఉత్తర తీరం నుంచి 260 మంది సోమాలియాస్, ఇథియోపియన్లతో బయలుదేరింది. యోమన్లో దక్షిణ తీరంలో షాబా ప్రాంతం చేరుకునేసరికి ఈ బోటు మునిగిపోయింది. గల్లంతైన వారిని వెతికే ప్రక్రియ కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలసదారుల సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు 71 మంది రక్షించినట్టు ఐఓఎం పేర్కొంది. 31 మంది మహిళలు, 6 చిన్నారులు, 12 మంది పురుషులు ఉన్నట్లు వెల్లడించింది. పని కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలని భావించి తూర్పు ఆఫ్రికా, హార్న్ ఆఫ్ ఆఫ్రికా చెందిన వారికి యోమన్ ప్రధాన మార్గం. యోమన్లో దాదాపు దశాబ్దాల కాలం అంతర్జీలో ఉన్నప్పటికీ 2021 నుంచి 2023 మధ్య ఏటా వచ్చే వలసదారుల సంఖ్య 3 రెట్లు పెరిగింది. ప్రస్తుతం 3,80,000 మంది వలసదారులు యోమన్లో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలసదారుల సంస్థ పేర్కొంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.